ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. మీరు ప్రార్థన చేయునప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, 5వ వాక్యం నుండి చదవండి అమ్మా. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడాలి అని మీరు ప్రార్థన చేయునప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుడి. ఇక తలెత్తునను చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి నేను ముందుకు వెళ్తాను. సాక్షాత్తుగా యేసుక్రీస్తు నోట నుండి జారవలిన ముత్యము లాంటి మాట అండి. తన ఎదుట నిలిచి ఉన్న వారిని చూచి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీరు ప్రార్థన చేసేదానికి వెళ్తున్నారు. మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి, మీకు కలిగిన బాధ, మీకు కలిగిన కష్టం, మీకు కలిగిన ఇబ్బందుల నిమిత్తం మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి మీరు ప్రార్థన చెయ్యాలని ఆశపడుతారు, కాదంటలేదు. కానీ మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి అని తలంచినప్పుడు ఎలా చేయాలి? వేషధారుల వలె కాదు. మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మీ మనసులో ఉన్నది తండ్రికి చెప్పేదానికి మీరు కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన ఎలా ఉండాలి? 10 మందికి తెలియాలి అన్నట్లుగా ఉండకూడదు. నేను చేసే ఈ ప్రార్థన నా ఎదుటివాడు చూడాలి, నేను చేసే ఈ ప్రార్థన నాకు తెలిసిన వారు చూడాలి అని, వాళ్ళు చూడాలి, వీరు చూడాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాంటిదట చెప్పరేంటండి? వాక్యం అంటుంది, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణను నేను క్షమించను. నేను వేషనైనా క్షమిస్తా, కానీ వేషధారణతో నీవు అలంకరించుకున్నావే ఒక అలంకారం. నేను భక్తుడను అని ఒక అలంకారం ధరించుకున్నావే, నేను భక్తురాలుని అని ఒక అలంకారం ధరించుకున్నావే, ఇలాంటి వ్యక్తులను నేనేం చేస్తాను? క్షమించను. ఎందుకంటే వేషధారణతో కూడిన భక్తి వారిది, వేషధారణతో కూడిన పరిచర్య వారిది, వేషధారణతో కూడిన ప్రార్థన వారిది. కనుక నేను ఆ ప్రార్థనను అంగీకరించను, నేను ఆ ప్రార్థనను త్రోసివేస్తాను. అందుకని మీరు తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి మీరు మొరపెట్టేటప్పుడు మీ ప్రార్థన ఎలా ఉండాలి? రహస్యమందు చూచుతున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పరేంటండి? నువ్వు ప్రార్థన చేసే స్థలములోనికి. యేసయ్య అంటాడు, చూడు, రహస్యమందున తండ్రి చూస్తున్నాడు. దేనిని? నీవు చేసే ఆ ప్రార్థన. మరి నీవు చేసే ఆ ప్రార్థన ఎవరికి తెలియాలి చెప్పండి? రహస్యమందున తండ్రికి తెలియాలి. ఆ తండ్రికి తెలియనట్లుగా నీవు తిన్నగా గదిలోనికి వెళ్ళి ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పరేంటండి? యేసయ్య చెప్తున్నాడు, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి. నేను చెప్పాలి అనుకున్న సందేశం ఏంటంటే తలుపు మూసుకొనుడి. నేను చెప్పాలి అనుకున్న సందేశం వీళ్ళ తలెత్తిన నేను చెప్తాను. యేసయ్య వారితో చెప్తున్నారు,
రహస్యమందున తండ్రి నీ ప్రార్థన వినున్నట్లు 10 మందికి నీ ప్రార్థన కనపడకుండా నీవు తిన్నగా గదిలోనికి వెళ్ళి ఇప్పుడు ఏం వేయాలి? నీ గది తలుపులను వేసుకోవాలి. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఒక మాటని చెప్పునా, యేసయ్య ఏ మాట చెప్పినా దానిలో ఒక అర్థం దాగి ఉంది. యేసయ్య నోట ఏ మాట వచ్చినా, యేసయ్య ఏ మాట పలుకుతున్న ప్రతి మాటలో ఒక అర్థం దాగి ఉంది. ఈ వ్యక్తులతో యేసయ్య చెప్పాడు, మీరు గదిలోనికి వెళ్ళి ఏం వేసుకోవాలట? ఎందుకన్నాడు తలుపు వేసుకోమని? తలుపు వేసుకోకపోతే ఏం జరుగుతుంది? తలుపు వేసుకుంటే ఏం జరుగుతుంది? యేసయ్యకు తెలుసు. అందుకని తన ఎదుట ఉన్న వారితో చెప్తున్నా, చూడు నా శిష్యులారా, నన్ను వెంబడిస్తున్న ప్రజలారా, మీరు జాగరూకులై జాగ్రత్తగా వినండి. మీ మనస్సులో మీ హృదయములో ఉన్న ప్రార్థన తండ్రి వినాలి. ఆ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వాలి. ఆ తండ్రి యొద్ద నుంచి మీకు దీవెన రావాలి. ఆ దీవెన రావాలి అంటే మీరు తిన్నగా గదిలోనికి వెళ్ళి ఏం చెయ్యాలి? తలుపును, నేనంటాను, ఎందుకు వేసుకోమన్నాడు తలుపు? ఎందుకు వేసుకోమన్నాడు అంటే లేఖనంలో చక్కగా ఒక మాట రాయబడింది. మీరు చదవద్దులే, నేను చెప్తాను వినండి. కయ్యూనుతో దేవుడు అంటారు, కయ్యూను, ఓ కయ్యూను, నీ ఇంటి వాకిట పాపము నిలిచి ఉంది. ఏం నిలిచి ఉందంటే గట్టిగా చెప్పండి. ఎవరెవరితో చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. దేవుడు సాక్షాత్గా కయ్యూనుతో చెప్తున్నాడు, కయ్యూను, నీ తమ్ముణ్ణి చంపి నీ తమ్ముని రక్తము చిందించి నాకు ఏమి తెలియదన్నట్లుగా నీవు అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నావు. ఇదిగో నీ ఇంటి వాకిట ఏం నిలిచి ఉంది? ఇప్పుడు దేవుడు ఎందుకు చెప్పాడు తలుపు వేసుకోమని అంటే, తలుపు వేసుకోకుండా నీవు దేవుని సన్నిధిలోకి వెళితే తలుపు తెరిచావు కనుక నీ ఇంట్లోనికి ఏమొచ్చి పడుతుంది? పాపం. నేను అనే మాట ఏంటంటే, కట్టుకున్న ఇంటిని గుట్టి నేను చెప్పట్లా, ఆత్మ సంబంధమైన గుడారం గురించి మాట్లాడుతున్నాను. నీ హృదయం అనే తలుపుని ఏం చేయాలి? నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకునేటప్పుడు ఈ హృదయ తలుపుని ఏం చేయాలి? నువ్వు తెరిచావనుకో, తెరిచిన ఈ హృదయంలోనికి ఏమొచ్చి పడుతుంది? నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకునేటప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? చెప్పరేంటండి? మూయబడి నీ మనసు దేవుని ఎదుట ఉండాలి. లేదా వెంటనే నీవు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు వెళ్లకుండా, నీవు చేస్తున్న ప్రార్థన తండ్రి అంగీకరించకుండా, తండ్రి యొద్ద నుంచి ప్రతిఫలం నీకు రాకుండా ఈ పాపం నీ హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. ఎప్పుడైతే ఈ పాపం నీ హృదయాన్ని ఏలుబడి చేస్తుందో ఇక నీకు ప్రార్థన సాగదు. ఇక నువ్వు ప్రార్థన చేసేదానికి వీలు లేదు. నీవు తండ్రి పాదాలు పట్టుకొని గోజారేదానికి వీలు లేదు. అందుకే యేసయ్య అన్నిటిని గ్రహించి తన ఎదుట ఉన్న వ్యక్తులను పిలిచి అంటారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీరు అనుకున్నది నెరవేర్చబడాలని కోరుకునేటప్పుడు, నీవు అనుకున్నది తండ్రి యొద్ద నుంచి దిగి రావాలి అని ఆశపడినప్పుడు నీవేం చేయాలంటే తిన్నగా నీ గదిలోనికి వెళ్ళి నీ గది తలుపులు ఏం చేయాలి అంటే, పాపం నీ ఇంట్లోనికి, పాపం నీ హృదయములోనికి రాకుండా ఈ హృదయ తలుపులు ఏం చేయాలి? మూసుకోవాలి. ఈ హృదయ తలుపులు ఏం చేయాలి? నీవు మూసివేయాలి. ఒకవేళ మూసివేయలేదనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ ప్రార్థన తండ్రి యొద్దకు వెళ్ళదు. అందుకే యేసయ్య వీటన్నిటిని గ్రహించి ఒకటి అంటున్నారు, బాబు మీరు తండ్రి యొద్దకు వెళ్ళి వేడుకోవాలి అనుకున్నప్పుడు మొదట మీరు ఏం చేయాలి? తలుపులు. ఎందుకంటే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎంతకాలం దేవునిని నమ్మిన నాటి నుండి ఇదిగో ఈ క్షణము వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే వస్తున్నావు. మార్పు ఏమైనా కలిగిందా? చెప్పరు ఏంటండి? ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటున్నావు. మరి అనుకున్న నీ జీవితంలో కార్యం ఏమైనా జరుగుతుందా అంటే జరగట్లా.
ఎందుకని? నీ హృదయాన్ని ఏలుబడి చేసేది ఎవరు? నీ హృదయంలో నిలిచిపోయింది ఏంటి అంటే పాపం నీ హృదయపు వాకిట నిలిచి ఉంది. ఈ పాపం నీ హృదయంలోనికి అడుగు పెట్టకుండా, ఈ పాపం నీ హృదయాన్ని ఏలుబడి చేయకుండా ఈ హృదయ తలుపులు ఏం చేసుకోవాలి నువ్వు? మనం అది చేసుకోలేకపోతున్నాం. ఆ హృదయ తలుపులు మూసుకోలేక లోక పాపం అంతా తెచ్చిపెట్టి హృదయంలో పెట్టుకుంటున్నందువలన మన కుటుంబాల్లో నెమ్మది లేదు, మన వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేదు. మనలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు ఎందుకు కరువైపోయాయంటే ఏలుబడి చేస్తుంది పాపం నీ హృదయాన్ని. అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా ఈ వాక్యానుసారంగా నేను మీతో చెప్తున్నానండి. ఇంతకాలం ఏలుబడి చేసిన పాపాన్ని తీసి, ఇంతకాలం నీ హృదయంలో నిలిచిపోయిన పాపమును తీసి, ఇప్పటి వరకు నీ హృదయాన్ని అలుముకొనిన లోక సంబంధమైన పాపాన్ని తీసి, ఇక మీదట ఆ పాపం నీ హృదయంలోనికి వెళ్లకుండా నీ హృదయ తలుపులు కానీ మూసుకోగలిగితేనండి, నిశ్చయముగా నీవు చేస్తున్న ప్రార్థన నా దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన యొద్దకు చేరబోతూ ఉంది. ఆయన యొద్దకు చేరిన ఆ ప్రార్థన నీకు ప్రతిఫలమును తీసుకొని రాబోతూ ఉంది. ఆ ప్రతిఫలం నీకు కలగాలి అంటే నీ హృదయము వాకిట్ట నిలిచి ఉన్న పాపం నీ లోనికి రాకుండా ఏం చేయాలి? చెప్పరేంటండి? మీరు ఎన్నన్నా చెప్పండి పాస్టర్ గారు, నేను ముయ్యను. ఏంటంట మీరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని నీతి మాటలన్నా బోధించండి, ఎన్ని కఠినమైన మాటలన్నా చెప్పండి, ఎన్నిసార్లు మా హృదయాన్ని గాయపరచండి, మాకు ఇబ్బంది లేదు, మేము ఇంతే, మేము మూయగాకు. ఒరిగేది ఎవరికి? నాకా? నష్టపోయేది ఎవరు? నేనా? బాధపడేది ఎవరు? నేను కాదు. ఎవరు మూసుకోకుండా తెరిచిపెట్టావే, మూసుకోవలసిన చోట మూసుకోకుండా, నీ హృదయం మూయబడిన చోట మూసుకోకుండా నీ హృదయాన్ని తెరిచిపెట్టినందువలన లోకములో ఉన్న పాపమంతా ఎక్కడికి వస్తుంది? నేనంటాను, దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలి నువ్వు? చెప్పరు ఏంటండి? దేవుని మందిరంలో ఎందుకు నువ్వు అడుగు పెట్టాలి? దేవుని ఆలయానికి ఎందుకు నువ్వు వెళుతుండాలి అంటే నీ హృదయములో పాపము లేకుండా, నీ హృదయములో లోకము లేకుండా, నీ హృదయములో దేవుడు నిలిచి ఉండేదానికి రావాలి. ఎక్కడికి మరి ఎందుకు వస్తున్నావు వెళ్తున్నావు అంటే, నేనన్నమాట అందరి గురించి నేను మాట్లాడట్లేదులేండి. వాక్యం తగిలేవాడికే తగులుతుంది. వాక్యం ఏ వ్యక్తిని సరిచేయాలని తలంచుతుందో ఆ వ్యక్తితోనే వాక్యం మాట్లాడుతుంది. వెంటనే ఏం చెయ్యాలంటే నీ హృదయాన్ని ఆయన చేతులకు అప్పగించాలి. అప్పగించుకున్నప్పుడు మన హృదయములో ఉన్న పాపం తొలగిపోయి ఇప్పుడు దేవుని ఎదురు నుంచి ఏమొస్తుంది? యేసయ్య అది తెలుసు కనుకనే యేసయ్య చెప్తున్నారు, బాబు నీవు నివసిస్తున్న రోజులు ఎలాంటి రోజులో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న రోజులు ఎలాంటి రోజులో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న రోజులు శాపయుక్తమైనవి, పాపయుక్తమైనవి. ఈ శాపయుక్తమైనవి, పాపయుక్తమైన ఈ రోజులలో నీ హృదయం పాడవకుండా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? మూసుకోవాలి. మూసుకున్నప్పుడు తండ్రి వెంటనే ఏం చేస్తాడు? నీ ప్రార్థన వింటాడు. ఎందుకని? నీ హృదయము మూయబడినదై వాకిట నిలిచి ఉన్న పాపం నీ హృదయంలోనికి రాకుండా నీవు పవిత్రపరుచుకున్నావు కనుక ఈ పవిత్రమైన హృదయముతో నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే నీ ప్రార్థన ఎవరు వింటారు? ఆయన వింటాడు. అపవిత్రతంతా హృదయంలో పెట్టుకొని ప్రభువా అంటే నువ్వు ఎవరువో నాకు యేసయ్యదే అంటాడు. అపవిత్రమైన హృదయముతో ఎంత కన్నీరు కార్చిన ప్రయోజనము లేదు. అపవిత్రమైన మనసుతో ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా అది నీకు, నీ కుటుంబానికి క్షేమం కాదు. ఎందుకని? పవిత్రమైన హృదయం ఆయనకు కావాలి. అపవిత్రమైన హృదయం ఆయన కోరుకోడు కదా. అందుకని పవిత్రమైన హృదయంతో ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? అందుకే యేసయ్య అంటాడు, వాకిట పాపం పొంచి ఉంది కనుక ఆ పాపము నీలోనికి రాకుండా ఇప్పుడు నువ్వేం చేయాలి? తలుపులు మూసి, నీ హృదయమైన తలుపులు మూసి దేవునికి
యేసయ్యకి తెలుసు. మరొక చోట కూడా మీరు చదవద్దులే, నేను చెప్తాను. తలుపులు మూయకపోతే ఈ తలుపు ఎదుట, ఈ వాకిట, లేకపోతే ఈ గుమ్మం ఎదుట ఏం పొంచి ఉందో తెలుసా? రోగం. రోగం. వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసండి? దైవజనుడైన ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? కుష్ఠరోగి అయిన నయమను. ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎలీషా ఇంటి ద్వారము ఎదుట నిలబడి, ఆ గుమ్మము ఎదుట, వాకిట ఎదుట ఎవరు నిలబడ్డారు? చెప్పరేంటండి? గట్టిగా చెప్పండి. ఎవరు? రోగం. నయమను కాదులే, రోగం. ఇప్పుడు వాకిట ఎదుట ఏమి నిలిచి ఉంది? గుమ్మము ముంగిట ఏమి నిలిచి ఉంది అంటే పాపం. ఇప్పుడు ఈ గుమ్మం, ఈ వాకిట ఎదుట ఏమి నిలిచి ఉందంటే రోగం. ఇప్పుడు యేసయ్య ఎందుకు చెప్పాడు? ఒరే బాబు, నీ ఇంటిలోనికి, నీ గదిలోనికి వెళ్ళి నీ గది తలుపులు ఎందుకు మూసుకోమన్నాడంటే, ఏ పాపం నీ ఇంటిని ఏలుబడి చేయకుండా, ఏ రోగం నీ ఇంటిని ఏలుబడి చేయకుండా, నీ హృదయ తలుపులు, నీ ఇంటి తలుపులు వేసుకొని నీవు తండ్రికి మొరపెడితే తండ్రి ఏం చేస్తాడు? నీ ప్రార్థన. ఓ సేవకుడికి నేను మీతో కూడా చెప్తున్నానండి. ఆ రోజు యేసయ్య చెప్పాడు, ఈరోజు కూడా ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సుళ్ళూరుపేట సంఘస్థులారా, నన్ను నమ్మిన నాటి నుండి, నా సన్నిధికి వచ్చిన నాటి నుండి మీ హృదయమనే తలుపును మూసుకున్నాను అనుకున్నారు. మీ హృదయమనే తలుపులు మూసుకున్నాను అని బ్రతుకుతున్నారు భ్రమలో. అందుకని ఈ చివరి రోజులలో ప్రారంభ దినాలను విడచి ఈ ముగింపు దినాల్లో మీరు ఉన్నారు కనుక నేను మరలా మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాను. ఇక మీదటనైనా నీ గుమ్మము ఎదుట, నీ వాకిట ఎదుట నిలిచి ఉన్న ఆ పాపము, ఆ రోగము నీ గుడారములు అడుగు పెట్టకుండా మీ తలుపులు మూసుకోగలిగితే నిశ్చయముగా నేను మీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నాను. మీ ప్రార్థనకు నేను ప్రతిఫలము దయచేయబోతూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే హృదయ తలుపులను మూసుకొని దేవుని పాదాలు పట్టుకొని మరపెడతారో నిశ్చయముగా వారి ప్రార్థన నా దేవుడు అంగీకరించబోతూ ఉన్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన వారికి ప్రతిఫలం అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆ ప్రతిఫలం అనుగ్రహించుటకే ఆయన మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. మీ హృదయ తలుపులను మూసుకొని నా సన్నిధిలోనికి వచ్చి మీరు మొరపెడితే మీ ప్రార్థన నేనేం చేస్తాను? అంగీకరిస్తాను. అందుకని నిండు మనతో ఒక సేవకుడికి నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఇప్పటి వరకు తెలిసో తెలియక నీ హృదయ తలుపును తెరిచావేమో. దేని కొరకు? మాట్లాడరే? దేని కొరకు? హృదయ తలుపు తెరిచి దమ్మదా దాదా అని ఆహ్వానించావు. దేనిని? పాపం. దేనిని? గట్టిగా చెప్పరే? ఏం సొమ్యం బోధులు చెప్పండి, ఒప్పుకోండి. హృదయాన్ని తెరచి రామరా రా 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 తెరిచి పెట్టండి రా 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 అన్నావు. పాపం ఇంకా పాపం ఊరుకుంటుందేంటి? వచ్చి హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. వచ్చి పాపం నీ హృదయంలో కూర్చుంది. ఇప్పుడు నీ హృదయంలో పాపము కూర్చున్నందువలన జరిగేదేంటి? నీకు భర్తకు తెలియకుండా, ఏమ్మా ఏంటి సైలెంట్ అయిపోయారు అప్పుడే? భర్తకు తెలియకుండా ఎవరు తెలియకుండా? మరి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు కదా. చేసేటప్పుడు ప్రశాంతత ఏమైనా ఉందా మీకు? భర్తకు తెలియకుండా ఏమి మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు బాగున్న తర్వాత హృదయంలో నెమ్మది ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను మీకు కూడా అదే చెబుతున్నాను. భార్యకు తెలియకుండా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రవర్తించేటప్పుడు బాగుండొచ్చు, తర్వాత ఏమైనా ప్రశాంతత ఉంటుందా? ఉండదు. ఎందుకని? నీ హృదయాన్ని ఏలుబడి చేసేది ఎవరు? పాపం. నీ హృదయంలో పాపం ఉన్నంతకాలం నీ జీవితమునకు ప్రశాంతత ఉండదు. నీ హృదయంలో పాపం ఉన్నంతకాలం నీ కుటుంబంలో ప్రశాంతత ఉండదు. నీ హృదయంలో పాపమును ఏలుబడి చేసేంత వరకు నీ కుటుంబానికే కానీ, నీకే కానీ, నీ పిల్లలకే కానీ ఏముండదు? ప్రశాంతత ఉండదు. ఎందుకని? పాపానికి స్థానం ఇచ్చావు.
యేసయ్యకు నువ్వు స్థానం ఇవ్వలేదు, అందుకే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏది దేవునికి నచ్చనిది, ఏది దేవుడు మెచ్చనిది ఇప్పటి వరకు చేస్తూ అడుగులు వేస్తూ వచ్చావు. ఎవరు చూడటం లేదులే, ఎవరు వినటం లేదులే, ఎవరి కంట్లో నేను పడటం లేదులే, ఎవరు నన్ను పరిశోధించట్లేదులే, ఎవరు నన్ను పరీక్షించట్లేదులని నీకు నీవే నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తూ వచ్చావు. నీ ఇంటి ప్రక్కన వాడు నువ్వు గమనించకపోవచ్చు, నీకు తెలిసిన వాడు నువ్వు గమనించకపోవచ్చు, నీ భర్త నిన్ను గమనించకపోవచ్చు, నీ భార్య నిన్ను గమనించకపోవచ్చు, నీ హృదయాన్ని ఏలుబడి చేస్తున్న పాపం ఎవరు నిన్ను గమనించకపోయేటట్లుగా చేయవచ్చు. కానీ పరిశోధించగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, పరిశీలన చేయగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, న్యాయము తీర్చగలిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, సింహాసనం ఇవ్వగలిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవుడిని చూస్తున్నాడు. ఎవరు చూడట్లేదు, ఆయన నిన్ను చెప్పరేంటండి, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక నీ హృదయాన్ని ఎలా మార్చుకోవాలి, నీ హృదయాన్ని ఎలా మార్చుకోవాలి? నన్ను చూచుచున్న దేవుడు పవిత్రుడు చూస్తున్నాడు, అగ్ని నేత్రము కలిగిన దేవుడు చూస్తున్నాడు. నా భర్త నన్ను చూడట్లేదు. నేనంటాను, భర్తను మోసం చేయొచ్చు, నువ్వు భార్యను మోసం చేయొచ్చు, పిల్లలను మోసం చేయొచ్చు, కానీ సృష్టికర్తను నువ్వు మోసం చేయలేవు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన మహారాజును మోసం చేయలేవు. అందుకని ఈ చివరి రోజులలో ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా నేను మరల మీతో చెప్తున్నాను, ఇప్పటి వరకు దాచుకున్న పాపమును విడచి, ఇప్పటి వరకు చేసిన పాపమును విడచి, ఇప్పటి వరకు చెయ్యాలని తలంచిన పాపమును మరచి, పవిత్రతను కోరుకొని, పరిశుద్ధతను కోరుకొని, పరిశుద్ధుని దేవుని నీవు ఆశ్రయించగలిగితే ఆయన మీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నాడు. అంగీకరించిన ఆయన మీ గుడారంలో ఏం కలగ చేయబోతుందో తెలుసా? ఒక ప్రశాంతతను, ఒక నిమ్మళత్వాన్ని ఆయన మీ గుడారంలో ఏం కలగ చేస్తాడు? ధారాళంగా దయచేస్తాడు. అందుకంటాడు, తలుపులు వేయ్ పాపం రాకుండా, ఇదిగో తలుపులు వేయ్ రోగం నీ ఇంటిని ఏలుబడి చేయకుండా, తలుపులు వేసుకొని నీవు తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు మొరపెడితే ఏ పాపం నిన్ను ఏలుబడి చెయ్యదు. ఏ రోగం నిన్ను ఏలుబడి చెయ్యదు. ఏలుబడి చేస్తున్నాయి అంటే ఇప్పుడు తలుపు ఏమైంది? ఎలాంటి అపవిత్రత నీ హృదయాన్ని ఏలుబడి చేయకుండా ఈరోజు మనసు విప్పి మనసారా నీ హృదయ తలుపులు మూసి దేవుడు పాదాలు పట్టుకొని అడిగితే నీ పవిత్రమైన హృదయాన్ని చూచిన దేవుడు నీ హృదయములో ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండబోతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు ఎందరైతే ఆశపడుతున్నారో, ఎందరైతే కోరుకుంటున్నారో, ప్రతి వారి హృదయములోనికి నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ప్రతి వారి హృదయాన్ని ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. ప్రతి హృదయము ఆయనకు సింహాసనముగా మార్చబడునుగాక. ఈరోజు ఎందరైతే కోరుకుంటారో, కోరుకున్న ప్రతి హృదయం ఆయనకు మాత్రమే సొంతమవునుగాక. హల్లెలూయా. అందుకని యేసయ్య వారితో చెప్పాడు, బాబు గదిలోనికి వెళ్ళి ఇప్పుడు ఏం వేసుకోవాలి, నువ్వు తలుపు మూసుకోవాలి. ఎందుకు మూసుకోవాలి అంటే పాపం నీ హృదయంలోనికి రాకుండా, రోగం నీ హృదయాన్ని ఏలుబడి చేయకుండా తలుపు ఏం చేసుకోవాలి, నువ్వు మూసుకోవాలి. మూసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పవిత్రమైన హృదయాన్ని చూచి నీ గుడారాలన్నింటిలో నా దేవుడు ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఒక్క మాటని మీతో చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. తలుపు మూసుకొనుడి అన్నాడు. తలుపు మూసుకుంటే కలిగే ఆశీర్వాదం ఏంటి ఈ చివరి దినాలలో? మీరందరు తల పైకెత్తి నన్ను చూడండి, నేను క్లుప్తంగా వ్యాఖ్యానం చేస్తాను. ఒకరోజు ఒక ఆవిడ భర్తను కోల్పోయింది. తనకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక చిన్న సమస్య కలిగిందండి ఆవిడికి. ఎందుకంటే వెనక ముందు ఎవరు లేరు. నా అనుకున్న ఏ వ్యక్తులు కూడా కంటికి కనబడట్లేదు.
ఎవరి వలన సహాయం కలగట్లేదు. ఉన్న ఈ ముగ్గురుకు ఎంత వేదన, ఎంత బాధ కలిగిందంటే చెప్పుకోలేనంత బాధ కలిగింది. తిన్నగా ఈ తల్లిగారు దైవ సేవకుడి దగ్గరికి వచ్చి దైవ సేవకుడితో ఒక మాట చెప్తుంది. ఏమండి పాస్టర్ గారు, దైవజనుడా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, చాలా కష్టంలో నేను కూరుకొని పోయానయ్యా, ఈ చోట నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, రావాలి అనుకుంటున్నాను కానీ నేను విడుదల పొందలేకపోతున్నాను. ఆ దైవ సేవకుడు కూడా ఆ అమ్మతో అన్నాడు, ఏమ్మా ఏమైంది, ఎందుకు ఇంత మదన పడుతున్నావు, ఎందుకు ఇంత కుమిలిపోతున్నావు, ఏంటి నీ సమస్య ఏంటి అన్నారు. వెంటనే ఆ అమ్మ అంటుంది, నా భర్త గురించి నీకు తెలుసు కదయ్యా, నా భర్త ఎలాంటి వాడు అంటే భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడు? మీరు చెప్తారా మీ భర్తల గురించి? మా ఆయన భక్తి కలిగిన వాడని మీరు చెప్పగలరా? ఏనాయిలా మిమ్మల్ని గురించి మీ ఆవిడలు చెప్పగలరా? మా ఆయన భక్తి కలిగిన వాడు, మా ఆయన నోరు తెరిస్తే బూతులు రావు, మా ఆయన నోరు తెరిస్తే ప్రేమతో మాట్లాడుతాడు, మా ఆయన ఈరోజు నా మీద విసుగు చెందలేదు అనే మాట మిమ్మల్ని గురించి మీరు చెప్పగలరా? ఒకసారి ఆలోచించుకోండి. ఆ అమ్మ భర్తను గురించి చెప్తుంది, ఏమండి పాస్టర్ గారు, మా ఆయన భక్తి కలిగిన వాడని నీకు తెలుసు కదా. అవునమ్మా, మీ ఆయన భక్తి అంటూ నాకు తెలుసు. ఎంత భక్తి కలిగిన వాడు అంటే అంత భక్తి కలిగిన వాడు. ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. మీ ఆయన చాలా భక్తి కలిగిన వాడు, మీ ఆయన అన్నిట్లో నమ్మకమైన వాడు, నిజమేనమ్మా అన్నాడు. అదేనండి, నేను కూడా ఆయన గురించి చెప్తున్నానండి. ఏమైందమ్మా, నీకు కూడా తెలుసు కదా పాస్టర్ గారు, ఆ భక్తి కలిగిన వాడు చనిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చనిపోయాడు. చనిపోయిన తరువాత మాకు ఏం అర్థం కాలేదు. ఏంటి ఏమైంది, ఏమైందంటారేంటండి? అప్పులందరూ వచ్చి మా ఇంటి చుట్టూ, అంటే మాకు తెలియకుండా చాలా అప్పు చేశాడు. ఎవరు? నేనంటాను, భక్తి కలిగిన వాడు కానీ భార్యకు తెలియకుండా ఏం చేశాడు? ఏంటండి గట్టిగా చెప్పండి. భార్యకు తెలియదు. ఎవరు చేసింది? భర్త చేసినప్పుడు భార్యకు తెలియదంట. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఇతడు చనిపోయిన తరువాత అప్పులందరూ వచ్చి ఆ అమ్మ మీద పడ్డారు. ఏమ్మా, మీ ఆయన ఇంత తప్పు చేశాడు, మీ ఆయన ఇంత తప్పు తీసుకున్నాడు అని అందరూ వచ్చి పడేలోపు ఆ అమ్మకి ఏం అర్థం కావట్లా. సరే, అప్పులోడు ఏమైనా వచ్చి ఊరుకున్నాడా? ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకడు వీడికి గొడ్డు చాకిరీ చేయించుకున్న దానిలో అప్పు మొత్తం ఏం చేస్తాను, తగ్గించుకుంటూ వస్తాను అని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. ఇక తల్లి హృదయం ఎలా ఉంటుంది? చేతికి ఎక్కొస్తున్న బిడ్డలను తీసుకొని వెళ్ళి చిత్రవదన చేస్తూ వెట్టి చాకిరీ చేస్తుంటే తల్లి చూడలేక, ఎవరితో చెప్పుకోలేక, ఎవరికి విన్నపించుకోలేక ఆమె ఎంత కుమిలిపోయిందంటే అంత కుమిలిపోయిందండి. తిన్నగా ఆ అమ్మ ఈ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఈ చరిత్ర మొత్తం దైవ సేవకుడితో చెప్తుంది. పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు, ఇది నా సమస్య, ఇది నాకు కలిగిన బాధ, ఇది నాకు కలిగిన ఇబ్బంది, ఈ ఇబ్బందుల మధ్యలో నుంచి నేను బయటికి రావాలి, నేను అనుకున్న చోట ఆశీర్వాదకరంగా నిలబడాలి, నేను అనుకున్న గమ్యము చేరాలి, నేను అనుకున్న చోటికి చేరున్నట్లుగా నీవు నా కొరకు ప్రార్థన చేసి నాకు ఒక సలహా చెప్పు అని తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? చెప్పరేంటండి? జీతగాని దగ్గరికి వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని కొరకు సమర్పించుకున్న దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? చెప్పరేంటండి? నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, మీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్తున్నారో. వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా, వెళ్ళకూడని చోటుకి వెళ్ళావనుకో నీ స్థితి అదొక పాతాళం. ఎందుకంటే వాక్యం అంటుంది, సత్యానికి నువ్వు అంటు కట్టబడాలి. పౌలు అంటాడు కదా,
ప్రతి ఉపదేశమునకు మీరు కొట్టబడక, గాలికి కొట్టబడుతున్న పొట్టు వలె మీరు చెదిరిపోని ఉపదేశానికి మీరు అంటుకట్టబడాలి. మరి ఏ ఉపదేశానికి అంటుకట్టబడుతున్నా? ఏం మాట్లాడేంటండి? జక్కయ్య గారు శెట్టి ఎక్కారు, యేసు ప్రభువును కనపడకపోతే ప్రియజనంగమా ఏంటి? ఈ ఉపదేశం మనకు కావాలి. ఏంటంటే ఈ ఉపదేశం నిన్ను పరలోకానికి చేర్చదే. ఏ ఉపదేశం చెప్పరేంటండి? ఏ ఉపదేశం? నిన్ను ఆత్మీయతలో స్థిరపరిచే ఉపదేశం, నీ హృదయాన్ని గాయపరచే ఉపదేశం, నీ హృదయాన్ని సరిదిద్దేటట్లుగా చేయగలిగిన ఉపదేశానికి నువ్వు అంటుకట్టబడాలి. ఆ ఉపదేశానికి మనం అంటుకట్టబడతాం ఏంటండి? చెప్పరు ఏంటండి? ఆ అమ్మ అక్కడికో ఇక్కడికి వెళ్ళలేదండి. కష్టం కలిగింది, బాధ కలిగింది, నా అనుకున్న వారు ఎవరు లేకపోతే ఒంటరికి నిలబడింది. ఇబ్బందులు తనను ఏలుబడి చేస్తుంటే, ఇక ప్రాణము పోయే స్థితిలోనికి వచ్చి ఉంటే ఆ అమ్మ ఎవరిని ఆశ్రయించింది? ఇదిగో నా కొరకు సమర్పించబడిన సేవకుడు ఒకడున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు ఒకడు ఉన్నాడు, దేవుని కొరకు నడుమును బిగించిన సేవకుడు ఒకడు ఉన్నాడు, నా కొరకు దేవుని సన్నిధిలో చేరి నా కొరకు, నా కుటుంబం కొరకు విజ్ఞాపన చేయగలిగిన ఒక యాజకుడు నాకు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి అని ఆ అమ్మ తిన్నక అక్కడికే వెళ్ళింది. ఇంకెక్కడికి వెళ్ళా? మార్గ మధ్యలో ఎన్ని లేవా? ఎన్ని పర్వతాలు లేవు, ఎన్ని కొండలు లేవు. కర్మేలు పర్వతం దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ అమ్మ? ఆ ఊర్లో పర్వతాలు లేవా? చెప్పరేంటండి? ఉన్నాయి, బొచ్చడు పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతం ఆశ్రయించలా? నేనంటానండి, నువ్వు ఇంటిగా నుంచి బయలుదేరుతావు, ఇక్కడికి వచ్చి ఎన్ని పర్వతాలు కనపడవు మన కంటికి? ఎన్ని పర్వతాలు లేవు? మరి ఏ పర్వతం దగ్గరికి వస్తున్నావు? ఏ పర్వతములో ఉపదేశాన్ని వింటున్నావు? మనకు సన్మానించే పర్వతం ఉంటే చాలు. ఏ పర్వతం? అక్కగారు ఇది చేశారు అనే పర్వతం ఉంటే చాలు మనకి. అన్నగారు ఇది చేసిన పర్వతం ఉంటే చాలు. నేనంటాను, ఆ పర్వతాలు ప్రభువును చేరేటట్లుగా చేయవు. ఆ పర్వతాలు క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి నేను తీసుకొని వెళ్ళలేవు, వెళ్ళబోవు కూడా. అందుకే ఓ సేవకుడు చెప్తున్నాను, ఆ అమ్మ ఎక్కడికంటే అక్కడికి పోకుండా ఆ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఆ దైవ సేవకుడితో ఒక మాట ఉంటుంది, అయ్యా ఇది జరిగింది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, అమ్మా ఇది నా వల్ల అయితే కాదు కానీ వెళ్ళు అన్నాడా? నల్లా వెళ్ళమని చెప్పలేదు. ఆ దైవ సేవకుడు ఆ అమ్మతో ఒకటే మాట అంటున్నా, అమ్మా నీ ఇంట్లో ఏముంది? ఆ దైవ సేవకుడు నోట జారవన్న మాట, నీ ఇంట్లో ఏముంది? నీకు కలిగినది ఏముంది? ఆ అమ్మ తడుక్కోకుండా చెప్పేసింది, నా ఇంట్లో ఏమి లేదండి, ₹1 కూడా అప్పుల చేత ఇబ్బంది పడుతుంటే ఏముంది అడుగుతున్నావేంటి? నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదండి. అప్పుడు ఆ దైవ సేవకుడు, నేను కథ చెప్పట్ల, బైబిల్ రాసిన సంభవాలు మీకు వివరిస్తున్నాను. మళ్ళీ కథ అనుకుని ఎక్కడో జరిగింది అనుకుండేది, బైబిల్లో మాటలు మీకు వివరిస్తున్నాను. వెంటనే దైవ సేవకుడు అంటమ్మా, సరే నీ ఇంట్లో ఒకటే ఉందంటున్నావు కదా, పక్కింటికి వెళ్ళు, ఎదురింటికి వెళ్ళు, నీ చుట్టుప్రక్కల ఉన్న కొండలన్నీ తెచ్చిపెట్టుకో అని చెప్పాడు. ఆ అమ్మ ఆ ఇంట్లో ఉన్న 2 పిల్లలు ఇండ్లు తిరిగి కుండలన్నీ ఏరుకొని వచ్చి ఇంట్లో అన్నీ పెట్టి, ఇప్పుడు దైవ సేవకుడితో అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా అన్నీ తెచ్చుకున్నాం, మరి ఏంటి సంగతులు అన్నాడు. తెచ్చుకున్నావమ్మా? ఇక ఇంట్లోకి వెళ్ళి ఇంటి తలుపులు వేసుకో. దైవ సేవకుడు చెప్తున్నాడు, చూడు అన్నీ సమకూర్చుకున్నావు కదా, సమకూర్చుకున్న నీవు ఇంటి లోపలికి వెళ్ళి, ఇంటిలో నీవు, నీ బిడ్డలు, నీవు తెచ్చుకున్న కొండలన్నిటి ఇంట్లో పెట్టి, ఇప్పుడు ఇంటి తలుపులు ఏం చేయాలి? నేను అంటానండి, కొండలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఇక తలుపు వేసుకోమంటే ఆ ఇంటి ఇళ్ళకి ఎలా ఉంటుంది? నేను ఆలోచించిన ఆలోచనలే ఎక్కింటుంది ఆ అమ్మకి బీపీ.
ఎందుకు బీపీ ఎక్కింటుంది? వెనక అప్పులో తరుముతూ ఉన్నారు కదా. ముందు ఏ సామెత ఒకటి ఉంది కదా, ముందు చూస్తేనేమో నువ్వు, వెనక చూస్తేనేమో గొయ్యి, ఎటు పడ్డ మూతి పని రాలుతాయి. ఆ అమ్మకు తెలుసు నా బాధ, నా సమస్య ఇది, మరి ఏంటి అన్నట్లుగా దైవ సేవకుడు అంటున్నమాట. ఏమండి, లోపలికి వెళ్ళి కాలి కుండలు పెట్టుకొని తలుపు వేసుకున్నంత మాత్రం ఏం కలుగుతుంది? తలుపులు వేసుకుంటే ప్రయోజనం ఏమైనా కలుగుతుందా? ఆ దైవ సేవకుడు ఒకటి అన్నాడు, నేను చెప్పింది చెయ్య తల్లి, నీకెందుకు ఎక్స్ట్రాలు? నేను ఏదైతే చెబుతున్నానో, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో, ఏదైతే నీకు తెలియచేస్తున్నానో దాని ప్రకారం తల వంచు, ఆ మాటకు నువ్వు కట్టుబడు, వేరొక మాట నువ్వు మాట్లాడద్దు, నోరు మూయే, వెళ్ళు మర్యాదగా అన్నాడు. అంతేనంటావా? ఇంకంతకాక ఎంత వెళ్ళింది ఆ అమ్మ, తలుపులు మూసుకుంది. నేను అనేది ఏముందిలే, వాక్యంలో రాయబడిన మాట తెలుసా? ఎప్పుడైతే తలుపులు మూయబడిందో ఆ ఇంట్లో ఏమొస్తుంది చెప్పరేంటండి? ఎప్పుడైతే తలుపులు మూసి కన్న బిడ్డలు ఇద్దరు ఆ తల్లి ఇంట్లో చేరి ఇప్పుడు మొరపెడుతున్నారయ్యా, మేము చేసే ఈ ప్రార్థన లోకానికి తెలియట్లేదు, రహస్యమందు చూచుచున్న నీకు మాత్రమే వినబడుతుంది. నా కష్టం ఏంటో తెలుసు కదా, నా ఇబ్బందులు ఏంటో తెలుసు కదా, నేను పడుతున్న బాధ ఏంటో తెలుసు కదా, నేను అనుభవిస్తున్న క్షోభ ఏంటో తెలుసు కదా, సమస్తము చూస్తున్నావు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా హృదయ వాంఛలు తీర్చబడాలి, నా హృదయ కోరిక తీర్చబడాలి, నేను ఈ కష్టకాలంలో నిలబడకూడదు, నేను అనుకున్న గమ్యం చేరునట్లుగాను నా ప్రార్థనను విని, ఇదిగో నేను తీసుకొని వచ్చిన ఈ కుండలన్నీ నూనె చేత నింపబడినట్లుగాను, ఈ కుండలన్నీ నింపబడిన స్థితిలోనికి వచ్చున్నట్లుగాను నీవు ద్వారము తెరువు అని ఎప్పుడైతే ఆమె మనసును కట్టుకొని నడుమును బిగించుకొని తలుపులు మూసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతుందో, వెంటనండి లేఖనం చెప్పకనే చెబుతుంది, ఆమె ఉన్న ఇంట్లో ఉన్న నూనె బుడ్డిలో లేక నూనె తొట్టిలో, నూనె కుండలో ఏం ప్రారంభమైంది? ఊట. అంతలో నేను ఆలోచించిన ఆలోచన అండి, ఊట ప్రారంభమవుతుంటే తిన్నగా వచ్చింది ఆ అమ్మ. ఎక్కడికి? తలుపు దగ్గరికి వచ్చి, దైవజనుడా, ఓ దైవజనుడా, ఇదిగో నూనె ఏమో ఉబికి వస్తుంది. ఆ దైవజన్ అంటాడు, తెక్కమొహమా, ఉబికి వస్తుందంటే ఎందుకు ఉబుకుతుంది? పక్కన కుండలు నింపుకునే దానికే కదా, కాలు ఎందుకు పెట్టుకుంటావు? ప్రతి కుండను నింపు. నీ హృదయ ఆశ అదే కదా, నీ సమస్యకు పరిష్కారం కావాలి, ఆ సమస్యల మధ్య నుంచి నీవు బయటపడాలి, ఆ సమస్యల మధ్య నుంచి నువ్వు తప్పించబడి క్షేమకరమైన చోట నువ్వు నిలబడాలి. నీ ఆశ అదే కదా. అవునండి, నా ఆశ అదే. మరి నేను చెప్పించేయి, వెళ్ళి ప్రతి కొండను ఏం చేయాలి చెప్పరేంటండి? ప్రతి కొండను నింపమన్నారు. ఇక ఆ అమ్మ ఇద్దరు కొడుకులు కలిసి కుండలన్నిటినీ ఏం చేసింది? ఆయన దార మాత్రం ఆగల. నా గిన్నె నిండి పొంగి, ఎక్కడా 23వ కీర్తన దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నేనంటాను, ఈ విధవరాలు ఇంట్లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ అమ్మ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది చెప్పరేంటండి? కాలి కుండలు తీసుకొని వెళ్ళిన ఆ కుండలు ఇంట్లో పెట్టి ఇప్పుడు ఇంటి తలుపులు ఏం చేసింది? తెరిచి పెట్టలా. దైవజనుడు చెప్పాడు, తెరిచి పెట్టావంటే కాలి కుండలే ఉంటాయి. నీవు తలుపులు మూయకపోతే ఎలాగైతే వెళ్ళావో అలాగనే మరలా కుండలు తీసుకొని వస్తావు. ఇదిగో నీ గుడారంలో, నీ జీవితంలో అద్భుతం కలగాలి అంటే, నీ కుటుంబంలో ఒక నవనూతనమైన కార్యం నీవు చూడాలి అంటే, దేవుని ద్వారా ఒక సూచక క్రియ నీవు అనుభవించాలి అంటే నువ్వేం చేయాలి? తలుపులు మూసి నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు.
ఎవరి సన్నిధిలో కనిపెట్టాలి? నీకు ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుణ్ణి సన్నిధిలో కనిపెట్టు. మరి ఎక్కడ నువ్వు కనిపెడుతున్నావు? ఏంటండి, ఎక్కడ కనిపెడుతున్నావు? నమ్మిన మనుషుల వైపు చూస్తున్నావు, చేతులు ముడుచుకుంటున్నావు. సహాయము చేస్తాను అన్న వ్యక్తుల చేతులు ముడుచుకుంటున్నారు. సహాయము కంటికి కనబడక అలాగే కుమిలిపోతున్నావు. నేనంటానండి, సహాయము చేయగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తట్లేదు, మనుషుల తట్టు నా కన్నులు ఎత్తట్లేదు, నేను నమ్మిన వారి తట్టు నా కన్నులు ఎత్తట్లేదు, నేను రాజులను నమ్మట్లేదు, నేను రాజ్యాలను నమ్మట్లేదు, మనుషులను నమ్మట్లేదు, నేను ఎవరిని నమ్మట్లేదు. మరి ఎవరిని నమ్ముతావేంటి అంటే, నా జీవితము పట్ల అద్భుతాలు సృష్టించగలిగిన నా దేవుని మీద నేను నమ్మకం ఉంచబోతూ ఉన్నాను. ఆయన మీద ఏ వ్యక్తి అయితే నమ్మకం ఉంచుకుంటాడో ఆ వ్యక్తి నవనూతనమైన కార్యాలు చూడగలుగుతాడు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించగలుగుతాడు. ఎందుకంటే నువ్వు నమ్మింది ఎవరిని? ఆయన్ని. ఈ అమ్మతో అదే అంటాడు దైవజనుడు, అమ్మా నమ్మి ఇంట్లోనికి వెళ్ళి తలుపులు వేయి. తలుపులు వేస్తే ఏమవుతుంది? నీ కొండలన్నీ నింపబడతాయి అన్నట్లుగా కొండలన్నీ నింపబడ్డాయి. తిన్నగా వచ్చి దైవ సేవకుడితో చెప్తే, అమ్మీ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ అప్పంతా కట్టేసుకో, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు పోషించబడండి. నాట నుండి ఆ అమ్మ అప్పులు లేకుండా పోషించబడింది. ఇంకా అప్పే లేదు. సమృద్ధి జీవం. దేవుడు ఎవరు? అదే పాట కూడా రాశారు కదా, సమృద్ధి జీవం నా కొరకే. ఆమె కొరకే తెచ్చాడు దేనిని? సమృద్ధిని. అమ్మా నువ్వు సమృద్ధిగా బ్రతికే తల్లి. ఎందుకంటే నేనెవరిని? ఐశ్వర్యవంతుడను. నేనెవరిని? సర్వము చేయగలిగిన దేవుడను. నేనెవరిని? సమస్త ఈవులను ఇవ్వగలిగిన దేవుడను. నువ్వు నన్ను ఆశ్రయించావు కనుక నేను ఏది నీకు తక్కువ చేయనని ఆ అమ్మకి ఇచ్చాడు. ఇదిగో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇంతకాలం నువ్వు అనుకున్న కోరిక ఎందుకు నెరవేర్చబడట్లేదు? ఇంతకాలం నువ్వు అనుకున్న ఆశ ఎందుకు చిగురించబడట్లేదు? ఇంతకాలం నువ్వు అనుకున్న గమ్యం ఎందుకు చేరలేకపోతూ ఉన్నావు? ఎక్కడేసావురా గొంగలంటే అక్కడే. బ్రతుకు మారట్లా, జీవితం మారట్లా, కుటుంబం మారట్లా, కుటుంబ శైలి శాపయుక్తంగా మార్చబడింది, కుటుంబ శైలి ఏది దరిద్రతలో నిలిచిపోయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మూసుకోవలసిన నీ జీవితాన్ని మూసి ఉంచట్లేదు. నీ హృదయాన్ని తెరిచావు కనుక, నీ కుటుంబపు తలుపులు తెరిచావు కనుక, ఏదో పాపం నిన్ను ఏలుబడి చేసి నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేసింది. నీ హృదయ తలుపులు తెరిచినందువలన, నీ కుటుంబ తలుపులు తెరిచినందువలన ఏదో ఒక రోగం నిన్ను ఏలుబడి చేస్తూ నీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసింది. నేటి వరకు అదే జరుగుతూ వచ్చింది. అందుకే నా ముగింపు మాటలకు నేను మీతో చెప్తున్నానండి, ఈరోజు కానీ నువ్వు మనసు విప్పి మనసారా నీ ఇంటి లోపలికి నువ్వు వెళ్ళి నీ ఇంటి తలుపులను నువ్వు మూసివేసుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబంలో సమృద్ధి చేత నింపబోతూ ఉన్నాడు. సమృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు. శాపం రద్దు కాబోతూ ఉంది, దరిద్రత రద్దు కాబోతూ ఉంది. నా దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వాదకరముగా నిలబెట్టబోతూ ఉన్నాడు, మార్చబోతూ ఉన్నాడు. ఆ స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీ ఆశ ఆవిరైపోయిందేమో, ఇక మీదట నీ ఆశ ఆవిరి కాకుండా నా దేవుడు నీ ఆశలన్నిటిని చిగురు పెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. నీ ఆశలన్నిటిని ఏం చేయబోతున్నాడు ఆయన? చిగురు పెట్టేటట్లుగా. ఈ ఆరాధనలో నా ముగింపు మాటలు మరొక్కసారి మీతో చెప్తున్నానండి, మీరు ఏది కోరుకుంటారో కోరుకోనండి. ఆ అమ్మ కోరుకుంది నా ఇంట్లో సమస్యలు తొలగిపోవాలని. మళ్ళీ చెప్తున్నాను, నా ఇంట్లో సమస్యలు తొలగిపోవాలని ఆ అమ్మ కోరుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటను విని ఇంటి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత అద్భుతం జరిగింది. నేనంటాను, అంతక మునుపు వరకు ఏమైనా జరిగిందా? గట్టిగా చెప్పండి ఒక మాట. అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేయలేదంటారా అమ్మ?
చేసి ఉండదా? మాట్లాడాను తల్లే. అప్పటి వరకు ఆ అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు, ఏ ప్రయత్నము కూడా నెరవేర్చబడలేదు. ఎందుకని? తెరిచిపెట్టింది ఆ అమ్మ, తెరిచిపెట్టింది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి తలుపులు వేసుకో తల్లి అన్నాడు దైవజనుడు, ఇంట్లోనికి వెళ్ళి తలుపులు వేసుకుంది. వెంటనే అప్పటి వరకు చూడండి అద్భుతం. ఆయమ్మ చూసిందా లేదా? ఇట్టానండి ఏదో ఒకటి అనండి. చూసిందా లేదా? సమస్యలు తొలగిపోయా లేదా? కథ కాదు. ఏదో చిలక పలుకులాగా ముక్కు మీద పెట్టుకొని రాసుకొని వచ్చిన మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన గ్రంథపు మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా రాసి మనకిచ్చిన మాటలు ఇవి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరిస్తే ఈరోజు నెరవేర్చడా? ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఆ రోజు కార్యము సఫలం చేసిన దేవుడు ఈరోజు చేయడా? చేస్తాడు. ఆ రోజు చేసిన దేవుడే ఈరోజు ఉన్నాడు. ఈరోజు ఎందుకు చేయడం? ఆయన మీరు నమ్మండి, మీరు విశ్వసించండి, మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈరోజు నా ఇంటి తలుపు నేను మూస్తాను, నా హృదయ తలుపులు మూస్తాను అని నీ హృదయ తలుపులు మూసి, నీ ఇంటి తలుపులు మూసి, నీ సమస్య ఎంతటిదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏమైనా నీవు మోకరించి మొరపెట్టి చూడు. ఎలా మొరపెట్టాలి? తలుపు వేసి, నీ హృదయ తలుపులు వేసి, నీ ఇంటి తలుపులు వేసి, కన్నీరు కార్చి మనసు విప్పి దేవుని పాదాలు పట్టుకొని, దేవా ఈ సమస్యల నుంచి నేను బయటికి పడవే, ఈ సమస్యల మధ్యలో నుంచి నేను బయటికి రావాలి. ఇంతకాలం బంధించబడిపోయాను, ఇంతకాలం కట్టబడిపోయాను, ఇంతకాలం పట్టబడిపోయాను. ఇప్పుడు ఈ స్థితిలో నేను ఉండకూడదు. ఈ స్థితిలో నుంచి నేను బయటపడాలి. నేను సంతోషకరమైన చోట నిలబడాలి అని మనసు విప్పి నీవు నడుములు బిగించి తలుపులు వేసి నీవు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఏదైతే నీవు కోరుకున్నావో, దేని నిమిత్తమైతే తలుపులు వేసి మొరపెడుతున్నావో ఆ కార్యమును నా దేవుడు వెంటనే జరిగించబోతూ ఉన్నాడు, వెంటనే నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ ఆవరణం దాటి వెళ్ళక తలుపే ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రతి కార్యం సఫలం చేయబోతూ ఉన్నాడు, సఫలపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే విశ్వసిస్తున్న ప్రతి గుడారములో అద్భుతాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ కన్నులు చూడబోతూ ఉన్నాయి, నీ చెవులు వినబోతూ ఉన్నాయి, నీ నోరు పలకబోతూ ఉంది. దేవుడు చేసే ప్రతి కార్యం మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఆయన కార్యం నీ జీవితం పట్ల త్వరలో ఆయన నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఈరోజు నడుమును బిగించి హృదయ తలుపులు మూసి దేవుని పాదాలు పట్టుకొని నీవు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన నా దేవుడు విని అంగీకరించి అద్భుతమైన కార్యం నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యం నీ కన్నులు చూడబోతూ ఉన్నవి. ఇప్పటి వరకు నీ ఆశ నెరవేర్చబడలేదేమో, ఇప్పటి వరకు నీ కోరిక చిగురించబడలేదేమో, చిగురు పెట్టేటట్లుగాను నెరవేర్చేటట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయ వాంఛలను ఆయన తీర్చబోతూ ఉన్నారు. ప్రతి హృదయ వాంఛ నా దేవుడు నెరవేర్చునుగాక, నా దేవుడు నెరవేర్చు ముగించునుగాక. అందుకని ఈ ఉదయకాల సమయములో నీ హృదయ తలుపులను మూయగలిగితే, నీ ఇంటి తలుపులను మూసి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు గోజారగలిగితే నిశ్చయముగా నీ కోరికలన్నిటిని నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ కోరికలన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమె కుండ నింపబడి పొంగి పొర్లినట్లుగా నా దేవుని ప్రతి దీవెన నీ ఇండ్లు నింపబడేటట్లుగా చేయబోతూ ఉన్నారు. నీ హృదయము నింపబడేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీ గిన్నె నిండి పొంగి పొరలబోతూ ఉంది. నీ గిన్నె నిండి పొంగి పొరలబోతూ ఉంది. నా దేవుని దీవెన అలాంటి స్థితిలోనికి నిన్ను తీసుకొని రాబోతూ ఉంది. అలాంటి దీవెన చేత దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఆకాశ వాక్యలు మీ కొరకు విప్పారు.
ఈ దినము నుండి నీ సమస్యకు పరిష్కారం చేయబోతామన్నారు. నీ శోధనలు తీసివేయబోతామన్నారు. నీ ఇబ్బందులు తొలగిపోతామన్నాయి. నీ కష్టదినాలు తీసివేయబోతామన్నాడు. కారణం, నీ కష్ట దినాలు తొలగిపోయేదానికి కారణం ఏంటంటే నీ హృదయ తలుపులను మూసుకొని మొరపెట్టావు కనుక నీ కష్ట దినాలు ఆయనే తీసివేయబోతామన్నాడు. ఆయనే వాటికి ముగింపును పలకబోతామన్నారు. ఆ స్థితిని నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ దయచేయునుగాక. అందుకే యేసుక్రీస్తు చెప్పకనే చెబుతున్నారు, ఇదిగో మీరు గదిలోనికి వెళ్ళి మీరు గది తలుపులను ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? మూయాలి. గది తలుపులు మూయలేదనుకో, నువ్వు అనుకున్న కోరిక నెరవేర్చబడదు. యేసయ్య ఏది చెప్పిన దాంట్లో ఒక అర్థం దాగి ఉంది. అంటే ఆయన ఇచ్చే ప్రతి ఇవి మనం అనుభవించాలి. ఆయన దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించాలి. అంటే మనం ఏం చేయాలి? ఇదిగో ఈ హృదయ తలుపులు ఎప్పుడు ఏం చేయాలి అంటే లోక పాపం రాకుండా నీ హృదయ తలుపులు కానీ మూసావనుకో, దేవుని యొద్ద నుంచి ఏమొస్తుంది చెప్పరేంటండి? సాతానుగా నీకేమిస్తాడు? శాపం ఇస్తాడు. కానీ దేవుడు నీ చేతులకి ఏం అప్పగిస్తాడు? ఆయన స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన స్వాస్థ్యం, ఆయన దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఈవిని ఆయన నీ చేతులకు అప్పగిస్తాడు. ఇప్పుడు మనం అది గ్రహించలేక ఏం చేస్తున్నా? చిన్నదానికి పెద్దదానికి లోకాన్ని అంతా తెచ్చిపెట్టేసుకుంటున్నాం. దేనికి? మనం మాట్లాడే మాటల లోకం ఉంది, మనం చూసే చూపులో లోకం ఉంది, మనం నడుస్తున్న ప్రతి నడకలో లోకం ఉంది, మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలు ఏముంది చెప్పరేంటండి? లోకం ఉంది. మరి లోకమంతా నీ సర్వ శరీరం నిండిపోయి ఉంటే ఇప్పుడు దేవుని దీవెన ఎలా వస్తుంది? వస్తుందా? రాదు. అందుకని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నీ హృదయ తలుపులు ఎప్పుడైతే మూస్తావో, మూసి ఏం చేయాలి? నువ్వు ఇంట్లో చేరి కుటుంబంలో 4 అయినా 5 మంది అయినా 3 అయినా 2 అయినా ఎంతమంది అన్నా ఉండనివ్వండి, అందరు కలిసి కట్టుకొని ఒక అరగంట దేవుని పాదాలు పట్టుకొని నీ సమస్య ఏంటో తెలుసు కదా, సమస్యల మధ్యలో నలిగిపోతున్న స్థితి నీకు తెలుసు కదా, కష్టకాలంలో కన్నీరు కార్చే స్థితి నీకు తెలుసు కదా, వాటిని తలంచి తలుపును వేసి రహస్యమందు నిన్ను చూస్తున్నాడు ఆయన. మరి ఆ తండ్రికి ఏ ఒక్కరోజైనా నీ గోడును విన్నపించావా? పరిష్కారం చేయగలిగిన దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చావా? లేదు. మరి కష్టకాలం ఎలా తొలగిపోతుందండి? అందుకని నా తల్లికి చెప్పినట్లుగా, నా తండ్రికి చెప్పినట్లుగా, నా సహోదరులకు చెప్పినట్లుగా నేను మరలా మీతో చెప్తున్నాను, ఈ దినము నుండి అయినా మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి చూడండి. ఈ దినము నుంచి నా దేవుడు మీ పట్ల కార్యాలు ప్రారంభించబోతూ ఉన్నాడు. కొట్టు, గట్టిగానే కొట్టు, ఏం కాదు. కానీ మీరు విశ్వసించండి. మీ పిల్లల భవిష్యత్ కొరకు కన్నీరు కారుస్తారు, మీ కుటుంబ క్షేమము కొరకు కన్నీరు కారుస్తారు, మీ ఇంటిని ఏలుబడి చేస్తున్న సమస్యల కొరకు కన్నీరు కారుస్తారు, మీరు నలిగిపోతున్న శ్రమల నిమిత్తం దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తారు. మీ ఇష్టం, అది మీ కోరిక. ఆ కోరికను బట్టి తలుపు వేసి, నీ హృదయ తలుపులు వేసి, నీ సమస్యను ఎరిగిన దేవునికి సమస్తమును నువ్వు విన్నపించుకోగలిగితే రహస్యమందును చూచుతున్న తండ్రి నీకు ప్రతిఫలం దయచేయబోతూ ఉన్నాడు. నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. ప్రతి ఈవి నా దేవుడు మీకు పంపబోతూ ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీ కన్నుల ఎదుట ఉంచబోతూ ఉన్నారు. అందుకని ఈరోజు నీ కోరిక నెరవేర్చబడాలి అంటే నీ హృదయ తలుపులు మూసి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు తిన్నగా ఏంటండి? నీ కోరిక నెరవేరుస్తారే. ఎవరి కోరిక చెప్పరేంటండి? నీ కోరిక నెరవేరుస్తాడే, ఆయనకి విన్నపించాలి. అప్పుడు ఆయన వెంటనే ఏం చేస్తాడు? అయ్యో, నా పిల్లలు నా పాదాలు పట్టుకున్నారు, ఇక నేను కాక వారికి దిక్కెవరు? నేను కాక వారికి ఆశ్రయం ఎవరు? నేను కాక వారికి ఎవరు ఇస్తారేంటి అని వెంటనండి నేను చూడను అన్న ఆ దేవుడే ఈవులను చేతను పట్టుకొని నేను ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఈవులు చేత పట్టుకొని ఏం చేస్తాడు ఆయన చెప్పరేంటి? నిన్ను మనసుతో కోరుకు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆరాధన ముగించులోపు ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను.
ప్రార్థన సహా ముగించేస్తాను. ఈ 5 నిమిషాలు మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి, దేవుని కోరుకోండి. ఓ సేవకుడు చెప్తున్నాను, మీరు కోరుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్తుండగానే నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాద చేతబట్టుకొని మిమ్మల్ని ఎదుర్కోబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఈవులు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ప్రతి ఇవి మీ చేతులు పెట్టబోతూ ఉన్నారు. ఇక ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నీ కోరిక నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. నీ కోరిక నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. మరి కొన్ని క్షణాలు నెరవేర్చబోతూ ఉన్నారు. మరి కొన్ని క్షణాలలో ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన మాట ఇస్తూ ఉన్నాడు, దాన్ని తప్పక నెరవేర్చబోతూ ఉన్నారు. నెరవేర్చగలిగిన దేవుడు ప్రతి ఈవిని చేత పట్టుకొని నీ యొద్దకు రాబోతూ ఉన్నాడు. ప్రతి ఈవిని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. అది ఎంతటి ప్రాకారాలైనా వాటన్నిటిని గొప్పగా కూల్చి ఈవులు నీ చేతులకు దయచేయబోతూ ఉన్నారు. ఈ దినము నీవు ఏ కోరిక కలిగి దేవునిని అడిగినా ఆ విషయంలో నా దేవుడు తన కరములో చాచి మీ అందరికీ సహాయం చేయబోతూ ఉన్నాడు. మీ అందరూ సహాయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. సహాయము పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. అట్టి సహాయం నా దేవుడు మీ అందరికీ చేయునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాట నేను మీతో చెప్పాను. తలుపులు ఎందుకు వేసుకోవాలి అంటే, పాపం లోపలికి రాకుండా, రోగం లోపలికి రాకుండా నువ్వు తలుపులు వేసుకొని రహస్యమును నువ్వు చూచుతున్న తండ్రి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మీ కోరికలన్నిటిని ఏం చేయబోతున్నాడు. ఒకటే అంతే, మన కోరిక నెరవేర్చబడినట్లుగా మనం తలుపులు వేసి ఏం చేయాలి? ఇంక మనం చేయాల్సిన అక్కర్లేదు. నిలువు దోపిడీ చేయవలసిన అక్కర్లేదు. అడ్డ దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీలు, ఏ దోపిడీలు అక్కర్లేదు. ఏ దోపిడీ అని కోరుకోవట్లా. కోరుకున్న దోపిడీ అంతా ఒకే దోపిడీ. ఏ దోపిడీ? ఏంటండి నువ్వు ఇక్కడికి అక్కడ తిరగవలసిన పని లేదు. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి అంటే వెంటనే నీ హృదయ వాంఛలన్నిటిని ఏం చేయబోతున్నాడు. పక్కన ఉన్నవారిని చూసి ఒక్క మాట చెప్పండి, నీ హృదయ వాంఛలన్నీ ప్రభు తీర్చునుగాక. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చునుగాక. మీరు కోరుకున్న ప్రతి ఈవిని నా ప్రభు మీకు దయచేయునుగాక. లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరచుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు. అయ్యా, నా హృదయ తలుపులు నేను మూసాను. నా హృదయ తలుపులు మూసి నా కోరికను నెరవేర్చగలిగిన నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాను. అయ్యా, నా కోరిక నెరవేర్చవా అని చివరి క్షణం అడగండి. నీ హృదయ తలుపులు మూసి నీ హృదయంలో పాపమును విడచి, నీ హృదయంలో మలినమును విడచి, నీ హృదయ తలుపులు మూసి ప్రభువును వేడుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు. నీ కోరికను నెరవేర్చబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి హృదయ తలుపులను మూసి మొరపెడతారో ప్రతి వారి కోరిక నెరవేర్చబడబోతుంది. ప్రతి కోరికను నెరవేర్చి నీకు ప్రతి ఈవులు నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఎలాంటి దీవెన తెలుసా? నీ గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని మీ చేతులకు నా దేవుడు అప్పగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు తీరని కోరిక ఇక మీద తీర్చబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరగదనుకున్నావా, ఇక జరగబోతూ ఉంది. ఇప్పటి వరకు నెరవేర్చబడదనుకున్నావా, ఇక నెరవేర్చబోతూ ఉన్నారు. ఒక శుభవార్త నువ్వు వినబోతూ ఉన్నావు. ఇదిగో నీకు శుభం కలగబోతూ ఉంది. ఇప్పటి వరకు దేని మీదైతే నీకు కార్యం నెరవేర్చబడలేదు, దాని మీద నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది అయినప్పటికీ దానిని చేసే నా దేవుడు ముగించబోతూ ఉన్నాడు. భయపడవలసిన అక్కర్లేదు. ఇది జరగదేమో, ఇక నేను చూడనేమో, ఇక నెరవేర్చబడదేమో అని కలవరం వద్దు.
నెరవేర్చగలిగిన దేవుడు నీ చేయి పట్టుకోబోతామన్నాడు. నెరవేర్చగలిగిన దేవుడు నీకు ఎదుర్కోబోతామన్నాడు. నెరవేర్చగలిగిన ప్రతి ఈవి నీ చేతులకు అప్పగించబోతామన్నారు. ప్రతి ఆశీర్వాదమును ఇవ్వగలిగిన దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనును గాక. ఈరోజు ఒక చిన్న నిర్ణయం నా కోరిక నెరవేర్చబడాలయ్యా అని కానీ నువ్వు ఆశపడితే నీ హృదయ తలుపులు మూసి మొరపెట్టి చూడు. నా ఆశ తీర్చబడాలి అని నువ్వు కోరుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసి చూడు. ప్రభువా, ఎన్నో సంవత్సరాల నుండి, ఒక రోజు కాదయ్యా, 2 రోజులు కాదయ్యా, ఎన్నో సంవత్సరాలు గతించిపోయింది నేను ఆనందాన్ని చూడలేక. ఎన్నో సంవత్సరాలు గతించిపోయిందయ్యా నేను నా కుటుంబం సంతోషకరంగా నిలబడలేక. ఎన్నో సంవత్సరాలు గతించిపోయిందయ్యా నేను ఇబ్బందుల కొలిమిలో కూరుకొని పోయాను. ఎన్నో సంవత్సరాలు గతించిపోయింది, ఆత్మీయతలో ఒక అభివృద్ధి లేదు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని చూడండి. ఇదిగో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే చూడలేదో, ఈరోజు తప్పక ఈ దినము నుంచి మీ కన్నులు చూడబోతూ ఉన్నాయి. అలాంటి కార్యం నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూడని సంతోషం మీదట నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆనందంతో కంతులు వేయబోతూ ఉన్నావు. సంతోషంతో నువ్వు పరవళ్ళు త్రక్కబోతూ ఉన్నావు. అలాంటి కార్యము నా దేవుడు చేసే ముగించబోతూ ఉన్నాడు. ఇదిగో, ఈ ఆవరణ దాటి వెళ్ళే లోపే ఒక శుభవార్త నీ చెవులు వినబోతూ ఉన్నవి. నీ కన్నులు చూడబోతూ ఉన్నవి. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నారు. విశ్వసించు. అద్భుతము చేయగలిగిన దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. కన్నీరు కార్చుచూ వచ్చావా? సమస్యల మధ్యలో జయము పొందలేక అడుగులు వేస్తూ వచ్చావా? నీ చేతి పని విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావా? ఆత్మ సంబంధంగా ఎదగలేక, శరీర సంబంధంగా ఎదగలేక సతికిలబడిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమి వినాలో, ఎప్పుడు ఏమి చూస్తానో అర్థము కాక అయోమయంలో నిలిచిపోయావా? నా సహోదరి సహోదరుడా, కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. ఎక్కడ నీవు అధైర్యపడ్డావో, ఎక్కడ నీవు కృంగిపోయావో, ఎక్కడ నీవు కన్నీరు కార్చావో, ఎక్కడ జరగదు అనుకుని అలాగే సతికిలపడి నిరుత్సాహపు నీడలో నిలిచిపోయావో, ఆ చోట నుంచి నా దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆయన తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇదిగో, నీ చెయ్యి పట్టుకున్నారు. ఇక భయపడకు. ఆ స్థితిలోంచి నేను లేవనెత్తి ఉన్నారు. ఎక్కడ నువ్వు తల దించకుండా నీ తలను నా దేవుడు పైకి లేపి ఉన్నారు. ఈరోజు విశ్వసించి ప్రార్థన చేసుకోనండి. నిశ్చయముగా నా దేవుడు కార్యం చేయదలిచాడు. ఏమని? నీ హృదయ తలుపులు వేసి నువ్వు మొరపెట్టగలిగితే నిన్ను విడిచిపెట్టేటకు ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదే. నీకు దూరమైదానికి అన్యాయస్తున్న దేవుడు కాదే. ఇదిగో ఈరోజే కన్నీరు కారుస్తున్న ఈ క్షణమే, నీ బాధను వ్యక్తపరుస్తున్న ఈ క్షణమే, నీకు కలిగిన శోధన వ్యక్తపరుస్తున్న ఈ క్షణమే, ఇదిగో నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టి నిలబెట్టబోతామన్నాడు. నీ కుటుంబాన్ని కట్టి నిలిపి నీ ఎదుట ఆశీర్వాదాన్ని ఉంచబోతామన్నాడు. కనుక ఒక చిన్న నిర్ణయం, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతకాలం నా హృదయ తలుపులు తెరిచాను, అందుకే ఏ కార్యం జరగలేదు, అందుకే ఏ కార్యము నేను చూడలేకపోతూ వచ్చాను. ఈరోజు నా హృదయ తలుపులు మూసుకొని నీ పాదాలు చెంత చేరి నేను కన్నీటితో నా సంగతి అంతా నీకు తెలియచేస్తున్నానయ్యా. నా కోరికను తీర్చవా, నా ఆశను తీర్చవా అని అడగగలిగితే నేను దాటిపోయేవాడు కాదే, నిన్ను విడిచిపెట్టేవాడు కాదే, నిన్ను త్రోసివేసేవాడు కాదే. నిన్ను హక్కున చేర్చుకోగలిగిన దేవుడు నీ ప్రక్క నిలిచి ఉన్న వేళ ఆయనతో చెప్పు.
ఆయనతో చెప్పి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ఒక్క క్షణం నీకు నీవే జరిగిన కాలాన్ని తలంచు. ఏ పాపం నీ హృదయాన్ని ఏలుబడి చేసిందో, ఏ రోగం నీ ఇంటి గుమ్మం ఎదుట నిలబడి నీ ఇంట్లో చేరి కలవర పెడుతూ వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఇక మీదట ఈ స్థితి నాకు ఉండకూడదయ్యా, అందుకే నా హృదయ తలుపులు మూసి నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తున్నాను, నా ప్రార్థన వినవా అంటే ఇదిగో ఈరోజే ఈ ముగింపు క్షణాన ఇదిగో నీ ప్రార్థనని నా దేవుడు అంగీకరించి ఉన్నారు. ఇక నీవు కార్యం నెరవేర్చబడుట నీవు చూడబోతూ ఉన్నావు. అది చూడాలి అని ప్రభుతో చెప్పి ఒక చిన్న నిర్ణయం తీసుకోనండి. నువ్వు ఏదైతే ఈ ఆరాధనలో కోరుకుంటావో అక్షరాలుగా నువ్వు దానిని చూడబోతూ ఉన్నావు. ఈ మాసపు చివరి రోజుల్లో చూడబోతూ ఉన్నావు. ఈ ఆరాధన ముగించులోపే చూడబోతూ ఉన్నావు. నీ ఆశ వ్యర్థము కాదు, వ్యర్థం కాకుండా ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని కోరికలన్నిటినీ సఫలం చేయనట్లుగా అడిగిన ప్రతి ఆశ నా దేవుడు నెరవేర్చి ముగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.